ఇంతగా రిస్ట్రిక్ట్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది మీరు ఏందండి ఇంతగా వ్యతిరేకించడానికి? ఇప్పుడు వ్యతిరేకం అంటే మరి ఒక రీజన్ అయితే మరి మహేందర్ రెడ్డి గారు టీజీపీఎస్సీ చైర్మన్ ఈ ఇయర్లో ఆయన రిటైర్మెంట్ ఉంది కాబట్టి తొందరగా ఫిలప్ చేయాలి జాబ్స్, అదేదో క్రెడిట్ ఆయనకు పోవాలి అన్నట్టు ఆ న్యూస్ అయితే ఫేకా నిజమో డోంట్ నో కానీ అదే స్ప్రెడ్ అవుతుందండి. మీరు అంత హడావిడిగా రిజల్ట్స్ ఇచ్చి అంత ఇదిగా మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంత హడావిడిగా చేస్తూ ఉంటే అసలు జాబ్ నిజంగా ఉన్నాయా, కరెక్ట్గా ఇస్తున్నారా, అమ్ముకున్నారా, ఆ డౌట్ కూడా మాలో స్ప్రెడ్ అవుతుంది. అమ్ముకున్నారా అంటే స్టూడెంట్స్లో అదే స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక్క జీవో 55ని ఇంప్లిమెంట్ చేయకుండా జీవో 29 చేయడం వల్ల అది చాలా మాకు అది ప్రాబ్లమేటిక్ అవుతుంది. 1:100 ఇవ్వాలని మా మెయిన్ డిమాండ్ అండి. అంతే. ఇంకోటి చెప్తున్నాను నేను, కంపల్సరీ ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ అవుతుంది. బికాస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తప్పు ఉన్నాయి. విల్ ఫైట్ లీగల్ ఆల్సో, లీగల్లీ కూడా పోతున్నాం. ఇదేం ముందుకు పోయే ఎగ్జామ్ కాదు ఇది. గ్రూప్ 1 మెయిన్స్ అనేది ముందుకు పోదు. లీగల్లీ ఆల్సో వీఆర్ గోయింగ్ టు ఫైట్. రేవంత్ రెడ్డి గారు సార్ పాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? పాలన అంటే ఇక అవన్నీ నేను ఒక ఆస్పిరెంట్గా నేను అవన్నీ మాట్లాడలేనండి. కాకపోతే ఓకే, మా నిరుద్యోగులకు న్యాయం చేస్తే ఇంకా మేము ముందు ఇన్ ఫ్యూచర్లో కూడా ఏం లేదండి, నో పాజిటివ్ క్రెడిట్స్. ఈరోజు గ్రూప్ 2 జర వాయిదా వేసిందో అన్న సమాచారం మాకు వచ్చింది. దానికి వీఆర్ హ్యాపీ ఫర్ దట్. అది కూడా ఎన్నో ఫైట్లు చేసి మేము ఎన్నో రిప్రజెంటేషన్ డిఫరెంట్ మినిస్టర్స్కి డిఫరెంట్ పార్టీస్కి మేము ఇచ్చిన తర్వాత మాకు ఒక న్యాయం జరిగింది. అది మీరు రాజకీయంగా రెచ్చగొడుతున్నారంటే రాజకీయ నాయకుల దాకా పోయేటట్టు చేసేది మీరే కదా. అడగంగానే ఇచ్చేసి అమ్మ అడగంగానే పెడితే పక్కింటికి ఎందుకు పోతాం మనం? ఇప్పుడు పెద్ద కొడుకుకి చేయని న్యాయం చిన్న కొడుకుకి చేసిండు. గ్రూప్ 1కి ఫస్ట్ న్యాయం చేయాలి కదా. ఫస్ట్ పెద్ద కొడుకుకి కదా ఇంటికి న్యాయం చేసేది. ఇక మీకు ఉండాలండి ఆ ఇంగిత జ్ఞానం అంటారు కదా. మాకు గ్రూప్ 1 వాళ్ళకి న్యాయం చేయకుండా గ్రూప్ 2 ఓకే పోస్ట్పోన్ చేస్తున్నారు. పెద్ద కొడుకు న్యాయం చిన్న కొడుకు చేసిన మీరు అంటే కింద ఉన్న వాళ్ళు చేస్తున్నారు అన్నట్టు తెలిసింది. ఇక ఆయన పెట్టుకోవాలి, కొంచెం లీగల్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకోవాలి. ఆయన ఒక సీఎం స్టేజ్లో ఉన్నారు కదా. ఇప్పుడు అది వాళ్ళు కమిటీ వేసి మాట్లాడుకోవాలండి. ఇప్పుడు అందులో కొంతమంది ఇన్స్టిట్యూట్స్ నడపడం వల్ల కోట్లు సంపాదిస్తున్నారంటే ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంత సంపాదించాలి? మన రియల్ ఎస్టేట్ బిజినెస్ అండి ఇన్స్టిట్యూట్స్. ఒక నెలలో కోట్లు సంపాదిస్తున్నారంటే హౌ ఇట్స్ పాసిబుల్? యూ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా అండ్ యూ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ హౌ ఇట్స్ పాసిబుల్. ఇప్పుడు నేను వాళ్ళ గురించి వాళ్ళు నడుపుతున్నారు కదా, వాళ్ళని అడగమనండి. రియాజ్ అని పక్కన కూర్చోబెట్టి ఎట్లా కోట్లు సంపాదించాలి, మీరు సంపాదిస్తున్నారా అన్న క్వశ్చన్ వాళ్ళకి వేయమనండి ఫస్ట్. అది మేము అంటే ఓన్ ఇది ఏం లేదు సార్, మాకేం లేదు. మేము వీళ్ళని నిందించడం వాళ్ళని నిందించడం అది కాదు మా పని ఏంది? మా మెయిన్ డిమాండ్ మీరు సాల్వ్ చేయండి అంటున్నాం మేము. ఇప్పుడు రుణమాఫీ ఇప్పుడు గవర్నమెంట్ రన్ అవ్వాలి. ఇంకా 4 years వరకు ఏ ఎలక్షన్స్ లేవు. సో ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేవు. లోకల్ ఎలక్షన్స్లో డిఎస్సి వాళ్ళు వీళ్ళు ఎవరైతే హర్ట్ అయినరో డెఫినెట్లీ వాళ్ళ ఇంపాక్ట్ అయితే గవర్నమెంట్ మీద ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అది ఇప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేయకపోవడానికి రీజన్ కూడా అదే అనుకుంటున్నాం మేమైతే. అన్ఎంప్లాయ్ ఇంపాక్ట్ డెఫినెట్లీ లోకల్ సెల్ఫ్ ఎలక్షన్స్ మీద పడబోతుంది. సో ఈ ఇంపాక్ట్ అనేది ఇక వాళ్ళు ఎట్లా తట్టుకుంటారో ఏమో కానీ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఒక పాజిటివ్ వచ్చింది సార్. అదే పాజిటివ్ వేలో నెంబర్ ఆఫ్ నా ఫ్రెండ్స్ చాలామంది సీరియస్ క్యాండిడేట్స్ అండి. అమ్మాయి ఇప్పుడు 10 మంది ఫోన్ చేసిండు నాకు. 10 మంది ఫోన్ చేసి ఏడ్చుకుంటుంటే అక్క మీరు మాట్లాడాలి, మీరు వెళ్ళాలి, మీరు ప్రెస్ ముందు ఉండాలి అనేసి. ఈ మాట ఎందుకు అన్నారంటే నిన్న నేను ఎగ్జామ్ రాస్తా లేకపోతే రాయని ఒక మాట చెప్పినందుకు పొద్దున్న నుండి మెయిన్గా గర్ల్స్ నా ఫోన్ చూడండి ఏడ్చుకుంటా కాల్ చేసి మీ వాయిస్ రేజ్ చేయాలి అక్కడ అంటే వచ్చినాను అట్లా.